సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పచ్చి కొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు వేసి ఫస్ట్ దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కంప్లీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టి తర్వాత వాటర్ వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. కానీ ఇంకా వాటర్ పడతాయి. ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఈ పేస్ట్ని ఇక్కడ అటుకులు ఉన్నాయి, అటుకుల్లో వేసేయాలి. ఉప్మా అటుకులు అంటాం కదా, అందులో వేసేయండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. అటుకుల్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే అటుకులకి సరిపడా ఉప్పు వేద్దాం. మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, కొన్ని లాగేసుకుంటాయి. సో నానడానికి ఒక 5 minutes పడుతుంది. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు సరిపడా ఆయిల్ వేసేసుకొని నూనె బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు మంచిగా వేగాలి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు ఇంకా ఇంగువ వేసుకొని కలుపుకోండి మంచిగా. ఇప్పుడు ఈ తాలింపులో నానబెట్టుకొని మొలకలు వచ్చిన శనగలు, శనగలు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి నీళ్ళంతా అటుకులు లాగేసింది. శనగలు మగ్గే లోపల మనం ఫైనల్ బౌల్ తెచ్చేసుకుందాం. ఇక్కడ ఉన్నవన్నీ తీసేద్దాం. ఈ లోపల శనగలు చక్కగా మగ్గుతాయి. శనగలు మంచిగా వేగాయి చూడండి. ఇందులో నానబెట్టుకున్న అటుకులు, కొబ్బరి వేసాం, పచ్చిమిర్చి వేసాం, అల్లం కూడా వేసేసాం. ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం తేమగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే దమ్ అయిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది కదా. తయారు చేయండి ఇంట్లో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకొని మిక్స్ చేయండి. అలా పొడి పొడిగా అవుతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం. మధ్య మధ్యలో మనకి శనగలు, పల్లీలు తగులుతూ అటుకులతో పాటు కొబ్బరి వేసాం కాబట్టి టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అల్లం, కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి ఇలా ముందు నానబెట్టేస్తే ఆ టేస్ట్ అంతా, ఆ ఫ్లేవర్ అంతా అటుకులకి ఆల్రెడీ పట్టుకొని ఉంటుంది.
కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అంటారు. ఈరోజు ఆల్మోస్ట్ అందరింట్లో అటుకులు, పాలు లేదా అటుకుల పాయసం ఇలా అటుకులతో తాలింపు చేసి నైవేద్యం కృష్ణుడికి పెడుతూ ఉంటారు. నిజానికి అటుకులు చాలా చాలా మంచిది. కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అవుతుంది. అటుకుల సతాలింపు తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని అటుకుల్లో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేగాక నానబెట్టి మొలకెత్తిన శనగలు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పైనుండి నిమ్మరసం వేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల సతాలింపు శనగలతో రెడీ అవుతుంది.